ఇవాళ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో నిందితుల కస్టడీ పిటిషన్పై సికింద్రాబాద్ కోర్టులో విచారణ జరగనుంది. నిందితులు డాక్టర్ నమ్రత, ఆమె కుమారుడు జయంత్ను వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ కోర్టు ఇచ్చే తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ లిఖిత అందిస్తారు. లిఖిత, రైట్, ఇప్పటికే సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ అక్రమాలకు సంబంధించి ఈ కేసులు తవ్విన కొద్ది విషయాలు బయటపడుతున్నాయని చెప్పుకోవచ్చు. సికింద్రాబాద్ కోర్టు నిన్ననైతే ఈ కేసు పైన వాదనలు జరపడం జరిగింది. అయితే ఈ రోజు ఈ కేసుకు సంబంధించి ఈ యొక్క పోలీసులు కోరిన కస్టడీ ఏ విధంగా ఉండబోతుందంటే ఇస్తుందా లేదా అనే విషయం పైన తీర్పు వెల్లడించే అవకాశాలు అయితే ఉన్నాయి. చాలా మంది పేరెంట్స్ కు సంబంధించి వారు ఎప్పటి నుండో పిల్లల్ని కనాలి అన్న ఆశను ఈ యొక్క సృష్టి బేబీ సెంటర్ అవకాశంగా తీసుకొని అయితే వారి దగ్గర నుండి దాదాపుగా 30 లక్షల నుండి 50 లక్షల రూపాయలు తీసుకున్నట్లుగానైతే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా వీరు ఒకవైపు అమ్మాయి దగ్గర నుండి అబ్బాయి దగ్గర నుండి వీర్యం తీసుకొని టెస్ట్ బేబీని ఇస్తాము అని చెప్పి కొంతమంది బిచ్చగాళ్లకు డబ్బు ఆశ చూపించి వారి దగ్గర నుండి ఈ యొక్క పిల్లల్ని తీసుకుంటూ వారికి కొంత అమౌంట్ అనేది ఇచ్చేసి పిల్లల్ని వారి దగ్గర నుండి తీసుకొని ఇదే మీ బేబీ అంటూ కొంతమందికి ఇచ్చే ప్రయత్నం చేసినట్లుగానైతే తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే విజయవాడ నుండి వచ్చిన ఒక జంటకు ఒక మగ శిశువును ఇయ్యడం, ఆ శిశువుకు క్యాన్సర్ ఉన్నట్లుగానైతే తేలడంతో తల్లిదండ్రులు అనుమానం వచ్చి వారికి టెస్టులు చేయించడంతో ఆ బిడ్డ తమది కాదు అని తెలిసిన వెంటనే గొల్లుమన్నారు. ఇదేమిటి అని అడిగితే చాలా అమానుషంగా వారి దగ్గర నుండి వచ్చిన సమాధానం ఏదైతే ఉందో ఆ సమాధానానికి విస్తుపోయిన ఈ జంట అయితే పోలీసులకు సమాచారం ఇవ్వడం కావచ్చు. దీనిపైన విచారణ జరిపిన పోలీసులు పూర్తి స్థాయిలో అసలు ఆ యొక్క ఏదైతే టెస్ట్ బేబీ సెంటర్ ఉందో దానికి అసలు ఎలాంటి పర్మిషన్స్ లేకపోవడం, ఈ డాక్టర్ నమ్రత ఎవరైతే ఉన్నారో ఆమెకు అసలు ఏదైతే మెడికల్ కౌన్సిలింగ్ నుండి ఆమెకు పర్మిషన్స్ కూడా లేకపోవడం, ఇవన్నీ పూర్తి స్థాయి వివరాలు తెలుసుకోవడం తోటి ఇంకా ఇట్లాంటి సెంటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన కూడా నిఘా పెడతామని చెప్పడం కావచ్చు. సృష్టి బేబీ సెంటర్ కి సంబంధించి కూడా ఎక్కడెక్కడ ఎలాంటి బ్రాంచెస్ ఉన్నాయి అనే విషయం పైన కూడా ఇప్పటికే ఆరా తీయడం కావచ్చు. గతంలో చేసిన ఏవైతే కేసులు ఉన్నాయో వాటికి సంబంధించి కూడా విచారణ జరుపుతున్నట్లుగానైతే తెలుస్తుంది. అయితే ఈ రోజు మాత్రం ఈ వాదనలకు సంబంధించి ఏదైతే ఈ టెస్ట్ బేబీ కేసు ఏదైతే ఉందో దానికి సంబంధించి ఈ రోజు పూర్తి స్థాయి వివరాలు ఆ కస్టడీకి సంబంధించి కూడా పోలీసులు కోరడం జరిగింది. అయితే కోర్టు ఏ విధమైన తీర్పు ఇస్తుంది అనే విషయం పైన కొంతవరకు ఆసక్తి అయితే నెలకొంది. చాలా మంది పేరెంట్స్ ఎవరైతే ఈ టెస్ట్ బేబీ సెంటర్ లో అమౌంట్ ఇచ్చారో, ఎవరైతే నష్టపోయారో వారంతా కూడా చాలా వరకు వీరికి కఠిన శిక్ష పడాలి, ఇట్లాంటి టెస్ట్ బేబీ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో వారందరికీ కూడా వారిపైన కూడా చర్యలు తీసుకోవాలంటూ కోరుకుంటున్న పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. రైట్.